ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము తిమోతియులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందు ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ప్రీచ్ ద వర్డ్, బీ ఇన్స్టాంట్ ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్, రిప్రోవ్, రిబ్యూక్, ఎక్స్హోర్ట్ విత్ ఆల్ లాంగ్ సఫరింగ్ అండ్ డెక్ట్రైన్. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి, నేను దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి నీకు చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము. దానికి ఒక సమయము అని నిర్దిష్టంగా పెట్టుకొనకుండా సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలామంది దైవజనులు అస్సలు సమయమునే లెక్క చేయరు. రోజులో 24 గంటలు దేవుని పని నిమిత్తమై కష్టపడుతూనే ఉంటారు. అర్ధరాత్రి ప్రయాణాలు, తెల్లవారుజామున దేవుని కూటంలో, సభలు, దేవుని కార్యక్రమాలలో నిర్విరామంగా పనిచేసుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుని పనిని ప్రయాస భారముతో నిర్వర్తిస్తారో అట్టివారు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. నీ సంఘంలోని వారు నీ సంఘం ఎలా ఉందో సరిచూసుకుంటూ ఒక దైవజనునిగా వారిని తిన్నని సరి అయిన మార్గంలో నడిపించాలి. పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రికలో ఎలా నడుచుకోవాలో, సంఘం పట్ల ఏ విధంగా నడుచుకోవాలో చక్కని మాటలతో తిమోతిని హెచ్చరించారు. మరి దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి నీవు కనుక తిమోతి స్థానములో కనుక నీవు ఉండినట్లయితే దీర్ఘశాంతముతో సంఘమును ఒక మంచి క్రమమైన పద్ధతిలో నడిపించాలి. సంఘ బిడ్డలమైన అందరము కూడా దేవుని మాటలను, దైవజనుని బోధలను త్రోసిపుచ్చకుండా వాటికి విలువ ఇస్తూ మన జీవితాలను సరిచేసుకోవాలి. ఒక పౌలు వలె, ఒక తిమోతి వలె సేవా పరిచర్యలో నడుస్తూ ఇతరులను నడిపిస్తూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని ఒక తిమోతి వలె, ఒక పౌలు వలె నాయనా మా మనసులను మార్చుకొని నాయనా నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా మమ్మల్ని ఉంచండి. అవును తండ్రి, పౌలు వలె నడుచుకున్నట్లయితే నైనా ఇతరులకు బుద్ధి చెప్పుతూ, ఖండిస్తూ, గద్దించుకుంటూ నైనా వారిని సక్రమమైన మార్గంలో నడిచే బిడ్డలుగా ఉంచండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవ, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి వారికి నిండైన మెండైన ఆశీర్వాదాలను దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.